ఏమైంది? మరేం లేదు, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మమ్మ ఇది అయ్యేలా లేదు, నేను వెళ్ళి పట్టని చెప్పేసి వస్తాను. అవును పట్టు చెప్పేస్తావు వెళ్ళు. చెప్పడానికి సాయంత్రం అవుతుంది. పక్కన అయ్యాలా? మీరేం కంగారు పడకండి, వాడు మంచి కుక్కు. పోరా. వీళ్ళకి చెప్పే ధైర్యం లేదు కానీ నేనే వెళ్ళి యోగితో డైరెక్ట్గా చెప్పేస్తాను. యోగి యోగి ఎవరా అది? యోగి ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఎరా ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? అది మర్చిపోయిన వదిలే. నువ్వు ఎప్పుడు ఊరి నుంచి వచ్చావు? నెలలాళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆడపిల్ల ఎంతమంది, మగ పిల్ల ఎంతమంది? 4 ఆడపిల్లలే. 4 ఆడపిల్లలా? అవును. నిన్న దేవుడే కాపాడాలి. అయ్యో పాప యోగి. మంచోడే, ఈ మధ్య నట్టు లూజ్ అయింది. నువ్వురా. ఏంటి ఇక్కడ పూర్తిగా మిషన్స్ ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. ఈ ల్యాప్టాప్లో ఏముందో చూద్దాం. ఇంత పెద్ద సిరింజ్. హలో, ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి యోగి ఇంటికి రా. త్వరగా వచ్చాయి. అమ్మో ఇదేంటిది? ఇవేనా మెట్లు? దేకుతూ వెళ్ళేటట్టు చేశారే. ఈరోజు వదిలిపెట్టాను రా మిమ్మల్ని. రే బిల్లా రారా. అలా చూడరా. రే బిల్లా రారా పారిపోదాం. రే రారా పారిపోదాం. ఊరి నాయను. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇందులో దయ్యాన్ని పెట్టుకున్నారా? డైరెక్టర్లకి ఇదే పని అయిపోయింది. లోపల ఉందా? ఎక్కడున్నావు అన్నపూరణి? పొడిచేస్తాను. అమ్మో, ఎక్కడున్నా? ఏం చేయాలి? ఉంది, ఈ ఇంట్లో ఉంది, దెయ్యం ఉంది. దాంతోపాటు 7 పాత్మాత్మలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు తరమాలి. పూజారి గారు, పూజారి గారు దగ్గరికి రా. పూజారి గారు, చివరికి వాడింటికి వచ్చి వాడి మీద విభూతి ఊదమంటున్నావు. అవును, నువ్వు దెయ్యాన్ని తరమని చెప్పావు కదా. ఎవరు ఒంటి మీద దెయ్యం ఉంది? అక్కడ చూడండి, యోగితో పాటు కూర్చుంది కదా, ఆ అమ్మాయి దెయ్యం. పూజారి, దెయ్యాన్ని వదలగొట్టమంటే సొంగ గరుస్తున్నావేంటి? ఏదో ఒకటి చేయవయ్యా. అంత అందంగా ఉంది, తనను పోయి దెయ్యం అంటున్నావేంటి? నీకు భగవంతుడు తప్ప వేరే లోకమే లేదని చెప్పారు. ఇప్పుడు మీ వాళ్ళకమే మారిపోయింది. ఓ మహంకాళి, నిన్ను చేతిలో పట్టుకుని ఆ నిమ్మకాయని పట్టుకుని ఏం చేస్తున్నావు? శాంతి శాంతి శాంతో శాంతి, శాంతులకే శాంతి. ఇది చాలా శక్తిగల దెయ్యం. మనం వెంటనే యోగిని కాపాడాలి. అయితే పద వెళ్దాం. ఎవరికి తెలియని రూమ్ ఉంది, చూపిస్తానండి. ఏం చేస్తున్నారా? విభూతి కళ్ళలో కొట్టాడు. What are you doing in my room? I know who you are and what are you doing in this rooms? You are my assistant. Remember that.
ఐఎమ్ నాట్ యువర్ అసిస్టెంట్ ఎనీమోర్. ఏయ్, ఆగండి, 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 ఆగండి. వీడే మనకు శత్రువు, వీడి భార్య కాదు. హే, అది వీడి భార్య కాదు, దెయ్యమయ్యా. ఒరే బుద్ధి లేని గాడిద, పరాయి వాడి పెళ్ళాన్ని దెయ్యమంటున్నావు. నిన్ను నిలువులోకి అసలు పాపం లేదురా. నువ్వే కదా చెప్పింది. రే మాట్లాడగా మేడం మీకేం కాలేదుగా? என்ன யோகி இது இந்த ஆளு என்ன பண்றான் பாரு. ఆ? రే ఏం చేసావురా? తమిళ్లో మాట్లాడుతోంది. రే ఇంకోసారి ఏదైనా చేసావు మూతుపల్లి రాళ్ళు కొడతాను. I saw your laptop and you're cheating, Yogi. I'm going to deactivate your hologram right now. హ? ఏ యోగి, అలా చూడవే, మాయమైంది. రే లేగదోళ్ళ ఉంది, చెవులే పోయి అనుకుంటే కళ్ళు కూడా పోయా? Hey, 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 no. హే, చూడవయ్యా, మళ్ళీ మాయమైపోయింది. అరే మళ్ళీ వచ్చిందే. రే ఇక్కడే ఉందిగా కొట్టేనంటే మూసుకునుండు. Hey, hey, no, no. పోకపోవే తెల్లదనా. ఈయనేంటి సైకిల్ దొక్కుతున్నాడు? యోగి వాట్ ఇస్ దిస్? తప్పుగా అనుకోకు, నేను చూడగానే వీడికి మోహిని పిశాచి పట్టుకుంది, అందుకే ఇలా చేస్తున్నాడు. రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళు కైలాసానికి. అవును, వెళ్ళిపోయింది. అమ్మో. రేయ్, వెళ్ళిపోయిందిరా. పూజారి గారు, మీరు మా పాలిటి దేవుడు. పూజారి గారు, మీ మహిమే మహిమ. విక్కీ, విక్కీ, లే విక్కీ. ఒక్క నిమిషం. పద వెళ్దాం. రే జోకర్ మొహ, నీకేం ద్రోహం చేశాన్రా? దెయ్యాలతో నన్ను చంపించాలని చూస్తున్నారు. భక్త, స్వామి దెయ్యాలకు యువకులంటే బాగా ఇష్టం. అందులో నువ్వు అందమైన అమ్మారుకు యువకుడు. నిన్ను ఊరికి వదిలిపెడుతుందా? నిన్ను ఊరికి వదిలిపెడుతుందా? మొదలుగా పడుకోబెట్టి మసాజ్ చేస్తుందా? ఏ? స్వామి అది దెయ్యమైన పర్వాలేదు స్వామి, మీ ముగ్గురు కలిసి దాన్ని రప్పించి నన్ను ఫ్యామిలీ మ్యాన్ చేయండి స్వామి. మామా, మనము బ్యాచులర్స్మే కదా మామా. రేయ్, దెయ్యం కూడా డబ్బు చూసే లవ్ చేస్తాదరా. పర్సనాలిటీని చూసి లవ్ చేసే ఉద్దేశం ఉంటే ఇటువంటి పందిగాని ఎందుకు లవ్ చేస్తాదరా? నాలాంటి డీసెంట్ పిల్లోని. దెయ్యంతో కూడా కాపురం చేయనివ్వరా? ఛే, నాకు మనశాంతే లేదురా. మీ కంట పడకుండా ఎక్కడికైనా వెళ్ళి చేస్తానురా. యోగి, స్వామి నేను దెయ్యాన్ని కట్టడి చేశాను, కానీ ఇక మీదట నువ్వు ఉండడం మంచిది కాదు. అంతవరకు నేను